రాజధాని ప్రాంతంలో అక్రమ లేఅవుట్లపై సర్కారు కొరడా జులిపించనుంది. దీనిపై కాసేపట్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం ద్వారా అక్రమార్కులకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. సిఆర్డీఏ కమిషనర్, అదనపు కమిషనర్ సహా ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేక డ్రైవ్లో పాల్గొననున్నారు. కార్యక్రమాన్ని మంత్రి నారాయణ పర్యవేక్షించనున్నారు. రాజధాని తుళ్లూరు ప్రాంతంలో 29 గ్రామాల్లో భూసమీకరణ చేపట్టిన సర్కార్కు సమస్యలు తప్పడం లేదు. ప్రధానంగా అక్రమ లేఅవుట్లు పెద్ద బెడదగా తయారయ్యాయి. రాజధాని ప్రకటన వచ్చిన తర్వాత భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో అక్కడ అక్రమ లేఅవుట్లకు పెద్ద ఎత్తున అవకాశమిచ్చాయి. ఫలితంగా భూ సమీకరణ కోసం వస్తున్న అధికారులకు తలనొప్పిగా తయారయ్యాయి. వీజీటీఎం వుడా పరిధిలోని ప్రాంతమంతా సిఆర్డీఏలోకి రావడం, గతంలో చాలా లేఅవుట్లకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్న సాకుతో భూమి అమ్మకాలకు అక్రమార్కులు ఒడిగడుతున్నారు. రైతులకు ఆశలు చూపి కొత్త లేఅవుట్లను తెరమీదకు తెస్తున్నారు. వాస్తవంగా రాజధాని ప్రాంత ప్రకటన తర్వాత ఈ ప్రాంతంలో కొత్త లేఅవుట్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. భూ సమీకరణకు ఆటంకంగా తయారైన వీటికి ముగింపు పలికేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఆకస్మిక తనిఖీలకు సిద్ధమైంది. అక్రమ లేఅవుట్ల మీద యాక్చువల్గా చంద్రుడు అనే ఆఫీసర్ని పెట్టి యాక్చువల్గా మార్నింగ్ రివ్యూ చేసాం. ఇప్పుడు యాక్చువల్ ఫీల్డ్ మీద తిరుగుతున్నారు. ఎక్కడెక్కడ అనాథరైజ్ లేఅవుట్లు వేశారో అవన్నిటినీ చాలా స్ట్రిక్ట్గా కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ఈ అక్రమంగా వేసిన లేఅవుట్లు కొంటే నష్టపోతారు, ఎవరు కొనొద్దు. దీని విషయమై తుళ్లూరులోని సిఆర్డీఏ ఆఫీసులో ఒక ఆఫీసర్ని పెడుతున్నాం. అతనికి అఫీషియల్గా ఏవైతే లేఅవుట్లు 7,000 చిల్లర ఎకరాల్లో ఇచ్చామో అది వారి దగ్గర పెడతాం. ఎవరన్నా కొనదలుచుకుంటే అక్కడ వచ్చి వెరిఫై చేసుకోండి. లేఅవుట్ కానీ శాంక్షన్ కాకుండా ఎవరు కొన్నా నష్టపోతారు. రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ ప్రారంభించి 3 వారాలు గడుస్తోంది. గురువారం ఒక్కరోజే 600 మందికి పైగా రైతులు 1,350 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఇప్పటి వరకు 4,500 మంది రైతుల నుంచి 9,300 ఎకరాలను సేకరించారు. ఈ క్రమంలో అక్రమ లేఅవుట్ల అడ్డంకులు లేకుండా మరింత వేగంగా భూ సమీకరణ చేయాలన్నది సర్కారు ఆలోచన. ప్రత్యేక డ్రైవ్లో అక్రమ లేఅవుట్లను గుర్తించి అక్కడికక్కడే జరిమానాలు వడ్డించే పనిని కూడా ప్రభుత్వం చేపట్టనుంది.